నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. రైల్వే టికెట్ బుక్ చేయడం మర్చిపోయారా? వెయిటింగ్ టికెట్ కన్ఫర్మ్ కాలేదా? లేక అర్జెంటుగా ప్రయాణం చేయాల్సి వచ్చిందా? చాలా మంది టికెట్ లేకుండా రైలు ఎక్కితే భారీ ఫైన్ పడుతుందని భయపడుతుంటారు. కానీ రైల్వే నిబంధనల్లో చాలా మందికి తెలియని కొన్ని అవకాశాలు ఉన్నాయి. టికెట్ లేకపోయినా చట్టబద్ధంగా ప్రయాణించే మార్గాలున్నాయి. అవేంటో ఈ స్పెషల్ స్టోరీలో చూసేద్దాం. రైల్వే స్టేషన్ కి వచ్చాక టికెట్ లేదని తెలిసి చాలా మంది ఆందోళన పడిపోతారు. కొందరు ప్రయాణమే రద్దు చేసుకుంటారు. ఇంకొందరు టికెట్ లేకుండానే రైలెక్కి టీటీకి దొరికిపోతే జరిమానా కట్టేస్తామని అనుకుంటారు. కానీ అసలు నిబంధనలు చాలా మందికి తెలియవు. అత్యవసర పరిస్థితుల్లో టికెట్ లేకుండా రైలెక్కేసి వస్తే ముందుగా టీటీని సంప్రదించాలి. రైల్వే నిబంధనల ప్రకారం ఖాళీలు ఉంటే టీటీ మీకు అక్కడికక్కడే టికెట్ జారీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు టికెట్ ఛార్జీతో పాటు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు వెయిటింగ్ టికెట్ విషయంలో కూడా చాలా మందికి సందేహాలుంటాయి. కౌంటర్లో తీసుకున్న వెయిటింగ్ టికెట్ అయితే కొన్ని నిబంధనల ప్రకారం ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ ఆన్లైన్ బుక్ చేసుకున్న వెయిటింగ్ టికెట్ చార్ట్ తయారయ్యే సమయానికి కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్గా రద్దవుతుంది. అలాంటి టికెట్తో రిజర్వేషన్ కోచ్లో ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధం. ఇక్కడే చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే టికెట్ ఉంది కదా అనుకొని ఆన్లైన్ వెయిటింగ్ టికెట్తో రైలు ఎక్కడం. కానీ చార్ట్ తయారైన తర్వాత ఆ టికెట్ చెల్లదు. టీటీ తనిఖీలో భారీ జరిమానా పడే అవకాశం ఉంటుంది. రైల్వే అధికారులు కూడా ఒకటే చెబుతున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తే దాచిపెట్టకుండా నేరుగా టీటీని సంప్రదించండి. ఖాళీలు ఉంటే చట్టబద్ధంగా టికెట్ పొందే అవకాశం ఉంటుంది. లేకపోతే జరిమానాలు, ఇబ్బందులు తప్పవు. అలాగే ప్రయాణానికి ముందు రిజర్వేషన్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పండుగలు, సెలవులు, వేసవి సీజన్లో చివరి నిమిషం వరకు వెయిటింగ్ క్లియర్ అవుతుందనే నమ్మకంతో ఉండకూడదు. మొత్తానికి టికెట్ లేకుండా రైలు ఎక్కడం కంటే నిబంధనలు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చిన్న అవగాహన లేకపోతే భారీ జరిమానా పడొచ్చు. అదే నిబంధనలు తెలుసుంటే ప్రయాణం కూడా సాఫీగా సాగుతుంది. రైల్వే ప్రయాణం అంటే కేవలం టికెట్ బుక్ చేయడం మాత్రమే కాదు, నిబంధనలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా వెయిటింగ్ టికెట్లు, టీటీ ద్వారా టికెట్ పొందే అవకాశం వంటి అంశాలపై అవగాహన ఉంటే అనవసర ఇబ్బందులు తప్పుతాయి. కాబట్టి రైలు ఎక్కే ముందు ఒకసారి మీ టికెట్ స్టేటస్ చెక్ చేసుకోండి. సురక్షితంగా నిబంధనలకు అనుగుణంగా ప్రయాణించండి.